హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు నేను మంచి పోషకాలతో నిండిన ఒక మంచి ప్రోటీన్ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. అదేం లడ్డు అంటే మఖానా అంటారు కదా. సో ఈ మఖానా అనేది తామర గింజల నుంచి రెడీ చేస్తారు ఈ మఖానాని. సో ఈ మఖానాతో నేను ఒక మంచి ప్రోటీన్ లడ్డు రెసిపీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయ్యేదానికి మంచి ఛాన్సెస్ కూడా ఉంది. ఈ లడ్డు వల్ల మంచి పోషకాలు కూడా ఉంటాయి ఈ లడ్డూలో. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం ఇవి పుష్కలంగా ఉంటాయి. పిల్లలకైతే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళకి బోన్స్ కానీ అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎముకలు గట్టిపడడానికి కూడా ఈ మఖానా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ మఖానాన్ని మనము కూరల్లో కానీ, సూపుల్లో కానీ, పాయసంలో కానీ ఇలా వాడుకొని పిల్లలకైతే మనము సర్వ్ చేసుకొని తినేయచ్చు. అయితే నాకైతే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. సో మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇప్పుడైతే లడ్డు రెసిపీ తీసుకుందాము. నేను 15 గ్రామ్స్ మఖానా తీసుకుంటున్నాను. ఒక కప్పు, హాఫ్ కప్పు వరకు బాదం గింజలు, ఒక హాఫ్ కప్పు జీడిపప్పు గింజలు తీసుకున్నాను. ఈ 50 గ్రామ్స్ మఖానాన్ని లో ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా వేయించుకోవాలి. సో చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ బాదము, జీడిపప్పు ఇవి కూడా నేను క్వాంటిటీ కొంచెం తగ్గించేసాను. సో ఇందులోనే మనము పంప్కిన్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా వేయించుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను మఖానా క్వాంటిటీ కొంచెం పెంచాను, డ్రై నట్స్ క్వాంటిటీ కొంచెం తగ్గించాను. సో తర్వాత ఈ డ్రై నట్స్ కూడా వేగిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అవనిచ్చేంత వరకు ఉంచేసుకొని నెక్స్ట్ ఇందులోకి నేను బెల్లం ముద్ద, ఒక ముద్దలో నుంచి ఒక హాఫ్ వరకు నేను తురిమేసి వేసుకుంటున్నాను. ఇందులో నేను హాఫే వేసుకుంటున్నాను. ఈ బెల్లం ప్లేస్లో మీరు ఖర్జూరం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మస్ట్ అండ్ షుడ్గా ఎలాచీ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది మా పిల్లలకైతే. సో అందువల్ల నేను కొంచెం ఎలాచీని ఒక 7 వరకు యాడ్ చేశాను. చెడిపోకుండా ఎక్కువ రోజులు స్టోరేజ్ కూడా ఉంటుంది. మనకి ఎలాచీ ఫ్లేవరు మంచిగా తగులుతూ ఉంటే బాగుంటుంది తినడానికి కూడా. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎలాచీ కూడా మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. సో దానికోసం నేను కొంచెం ఎలాచీ ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే దీన్ని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని నేను ఒక 2 సార్లుగా కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాను. లేదు కొంచెం పెద్ద పిల్లలు మంచిగా తింటారు అన్నట్టుగా ఉంటే కొంచెం బరకగా కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. సో గ్రైండ్ అయిన తర్వాత నేను మొత్తం కలిపేసేసి ఈ విధంగా ఉండలు చుట్టేసుకుంటున్నాను. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలి. ఎందుకంటే మఖానా క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసాను కదా. సో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో ఉండలు చుట్టేటప్పుడు గోరువెచ్చగా ఉండే నెయ్యి కూడా వేసుకొని మనం ఉండలు చుట్టుకోవచ్చు. సో అవైతే కొంచెం ఎక్కువ రోజులైతే స్టోరేజ్ ఉండవు. సో వీటిని మనము ఈ విధంగా గాజు బాక్స్లో మనము ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.